ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య కృప ఎల్లప్పుడూ మీ మీద కుమ్మరించబడాలని, మీరందరూ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా బలంగా ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఎన్నో వాగ్దానాలు బైబిల్లో మనకు పొందుపరచబడి ఉన్నాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రేమగల దేవుడు మన దేవుడు. విశ్వాసంతో, యథార్థమైన మనసుతో, నిర్మలమైన మనస్సాక్షితో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన దృష్టించి మేలులతో, ఉపకారాలతో వారిని నింపే దేవుడు ఆయన. ఈరోజు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని దేవుని సేవకునిగా నేను కూడా కోరుతున్నాను. దేవుని వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వల్ల కావలసిన స్ఫూర్తి మరియు ప్రోత్సాహాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది దీవెన పొందుతున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా మీ దగ్గర? తెరవండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం చదువుతున్నాం. Psalm 40:5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునో లేడు. ఆమేన్. దెర్ ఈజ్ నన్ లైక్ యు లార్డ్. నీ వంటి వారు ఒకడునో లేడు, సాటి అయిన వారు ఒకడునో లేడు. మనం పాడే అనేకమైన పాటల్లో ఒక మంచి పాట సమానులు ఎవరు ప్రభు అనే పాట ఆయా సందర్భాల్లో మనం పాడుకుంటూ ఉంటాం. ఎస్, దేవునికి సమానులు కానీ, ఆయనకు మించిన వారు కానీ విశ్వంలో లేరు. దేవుడు గొప్పవాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలి, సంతోషించాలి. గమనించండి ప్రియులారా, ఈ 40వ కీర్తన దావీదు మహారాజు ద్వారా రచించబడిన కీర్తన. సహనంతో నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. ఆయన నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడనే దివ్యమైన మాటతో ఈ కీర్తన ప్రారంభాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, మనందరినీ ఎక్కడో ఊబుల్లో దించడానికో, నాశనకరమైన గోతుల్లోకి నెట్టేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలా. ఆయన వచ్చింది మనందరినీ లేవనెత్తడానికి. కొంతమంది తెలియక అనుకుంటూ ఉంటారు, క్రైస్తవ్యంలోకి మీరు ఎప్పుడు దిగేరండి అంటారు కదా. చెప్పండి, దిగిపోలేదు. ఒకప్పుడు దిగిపోయిన మమ్మల్ని యేసు ప్రభు లేవనెత్తారు, బండ మీద మా అడుగులు స్థిరపరిచారు. మరెన్నడూ జారి పడకుండా ప్రభు మమ్మల్ని భద్రపరుస్తున్నాడని సాక్ష్యము చెప్పండి. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒకవేళ ఇంకా నువ్వు గోతిలోనే ఉన్నావా, జగటగల దొంగ ఊబిలో ఉన్నావా, ప్రభువుని అడుగు, నేను లేవనెత్తడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు మనం చదువుకున్న ఆ వచ్చిన భాగంలో కీర్తనకారులు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీవు మా ఎడల చేస్తున్న ఆశ్చర్య క్రియలు. దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన తన ప్రజల పట్ల చేసే క్రియలన్నీ కూడా ఆశ్చర్య క్రియలే. వండర్ఫుల్ డీడ్స్ అండ్ అమేజింగ్ థింగ్స్. యెషయా 9:6లో ఒక చక్కని ప్రవచనాన్ని కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆయనకి పెట్టబడే పేర్లు ఎలా ఉంటాయో స్పష్టంగా యెషయా భక్తుడు ప్రవచిస్తూ అన్నాడు, ఆశ్చర్యకరుడు అన్నాడు. హీ ఈజ్ వండర్ఫుల్. యేసు ప్రభు జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన పరిచర్య ప్రారంభం నుండి ముగింపు వరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించారు. గుడ్డివారి కన్నులు తెరవజేశారు, కుంటివారిని నడిపించాడు, చనిపోయిన వారు లేవనెత్తాడు, మూర్ఛ చాందర రోగుల్ని స్వస్థపరిచాడు, జలోదర వ్యాధి కలిగిన వారిని స్వస్థపరిచాడు, రక్తస్రావ రోగంతో పడి ఉన్న స్త్రీని ప్రభు లేవనెత్తాడు, పక్షవాయువుతో బాధపడుతున్న అనేక మందిని ప్రభు స్వస్థపరిచాడు. ఇవన్నీ అద్భుతాలే. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆయన చేసే ఆశ్చర్య కార్యం ఏంటంటే, మన పట్ల తన ఆశ్చర్య కృపను ఆయన కృమ్మరించాడు. సిలువలో మన కోసం మరణించడం వలన మన స్థానాన్ని తీసుకుని సిలువలో ఘోరమైన బాధలు పొంది మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి ఆశ్చర్యమైన తన కృపను మన మీద కృమ్మరించిన దేవుడు ఆయన. ప్రభువా నువ్వు మా పట్ల కలిగి ఉన్న తలంపులు ఎన్ని విస్తారములు, అవి లెక్కిద్దాం అనుకుంటే లెక్కకు మించి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. డూ యూ నో మై ఫ్రెండ్ దట్ గాడ్ హెస్ అ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందని నీకు తెలుసా? చాలాసార్లు మన ప్రణాళికలు మనమే రచించేసుకుంటూ ఉంటాం.
ఇలా ఉండాలి అలా ఉండాలని మన ప్రణాళికలు మనం రచించుకుంటాం. కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత దేని మీద ఆధారపడి ఉందంటే దేవుని ప్రణాళికలకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం. వేరెవర్ యు ఆర్, ఈరోజు నువ్వు ఎక్కడున్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఎంతవరకు నీ తలంపులు నీ ఆలోచనల మీద ఫోకస్ పెట్టావేమో, కానీ ఒక్కసారి దేవుని సెల మోకాళ్ళు ఉన్నాయి. ప్రభువా, నీవు నా పట్ల కలిగి ఉన్న సుందరమైన ప్రణాళికలు నెరవేర్చని వినమ్రతతో యథార్థమైన నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభువు కార్యాలు ఎంత స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయంటే నీ ఊహకు మించిన అద్భుతాలు ప్రభువు చేస్తాడు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మన తలంపులకు ఆయన తలంపులు కూడా అంతే వ్యత్యాసం ఉందని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. గాడ్ హెస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలకు నీ జీవితాన్ని సమర్పించుకో. నీ చిత్తాన్ని ప్రభు చేతిలో పెట్టు. ప్రభువా, నా బ్రతుకులో నీ చిత్తం జరిగించిన ప్రార్థన చేయి. లెక్కకు మించిన మేళ్ళు, ఊహకు మించిన ఉపకారములు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. అద్భుతాలు జరుగుతాయి. ఆయన వైపు చూద్దామా? కన్ను మూసుకోండి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, నీవు మా పట్ల కలిగి ఉన్న తలంపులు చాలా చాలా విస్తారములని ఈరోజు నీ వాక్యంలో మేము విన్నాం. అవునయ్యా, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు ప్రభువా, మా జీవితాల్లో మా ఆలోచనలు, మా ఇష్టాలు నెరవేర్చబడాలనే పోరాడుతున్నాం, ప్రాకులాడుతున్నాం. అందును బట్టి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు సంపూర్ణంగా నీకు మా జీవితాలు సమర్పించుకుని నీ చిత్తానికి, నీ తలంపులకు నాయన మేము సరెండర్ అవుతున్నాం. అద్భుతాలు మా జీవితంలో జరిగించండి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీకు సాటి అయిన వారు మరొకరు లేరు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే అనారోగ్యాలతో, అప్పు బాధలతో, రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, వారందరూ మీరు ముట్టి లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోనండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.